పచ్చెనపప్పు మటన్ కర్రీ తయారీ విధానం. కుక్కర్ బాగా వేడైన తర్వాత నూనె వేసుకున్నాం కదండి. నూనె బాగా వేడైంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి ఒక 3, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇంకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకోవాలి. ఆల్రెడీ మటన్ మనం క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు రాసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ మటన్ వేసేసుకోవాలి మనం. ఇలా కర్రీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 5 విజిల్స్ రానిచ్చేదాకా ఉంచాలండి. 5 విజిల్స్ వచ్చాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ ఇది. లాస్ట్ అండి. ఇప్పుడు 5 అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోండి ఇప్పుడు కుక్కర్ది విజిల్ తీసి మనం ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. అలా చూసుకోవాలి. చూసారండి, మెత్తగా అయిపోయింది కదా. ఒకవేళ అవ్వకపోతే మట్టుకి మళ్ళీ మనం విజిల్స్ వేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు మాకు 5 విజిల్స్తో సరిపోయింది. ముక్క మెత్తగానే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆల్రెడీ ఇక్కడ మనం పచ్చెనపప్పు కడుక్కొని 1 గంట నానబెట్టామండి. ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. పచ్చెనపప్పు మటన్ కాబట్టి మనం పచ్చెనపప్పు మటన్ కర్రీలో యాడ్ చేయాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి సరిపడినంత. ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు పెరుగు ఒక 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చూసారండి పేస్ట్, పచ్చి కొబ్బరిను గసగసాల పేస్ట్ అండి ఇది. అది కూడా యాడ్ చేయాలి. ఇంకోండి ఇది కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పచ్చెనపప్పు గసగసాలు ఇవన్నీ వేసుకున్నాం కదండి. తర్వాత ఈ పచ్చెనపప్పు వేసుకున్న తర్వాత మనం ఒక విజిల్ రానివ్వాలండి. ఒక విజిల్ వచ్చాక అప్పుడు మళ్ళీ కూర మూతది తీసుకోవాలి.
మనం ఆల్రెడీ పచ్చెనపప్పు వేసుకున్న తర్వాత ఒక విజిల్ పెట్టుకున్నాం కదండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసేసాము. ఇప్పుడు పచ్చెనపప్పు చూసుకుంటే ఇంకా అవ్వలేదు, అందుకని చెప్పి ఇంకొక 2 విజిల్స్ వేయించుకోవచ్చు. మేము వేయించుకుంటున్నాం. స్టవ్ వెలిగించుకుంటున్నాను అండి. మనం పచ్చెనపప్పు అవ్వలేదని చెప్పి 2 విజిల్స్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు మెత్తగానే అయ్యింది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. మాకు సరిపోలేదు కాబట్టి మేము కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. పచ్చెనపప్పు మటన్ కర్రీ తయారైపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము. ఇంకా బౌల్లో ఎందులో అన్నా సర్వ్ చేసేసుకోవచ్చు కర్రీని. అయిపోయింది.